దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 20 ఈరోజు వాక్య భాగము. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుణ్ణై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు బేతనియాను 4వ పర్యాయము దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచ తలంచెను. రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము, అదే సమయమందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమన్న విషయమును తన స్నేహితులు గ్రహించవలనని ప్రభువు కోరెను. విశ్వాసులు అనేకులు ప్రభు అయిన యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు. ఆయన తమ పాపములను క్షమించి తమ్మును పరలోకమునకు కొనిపోవునని, అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలనని కోరుదురు. వారిని తన పాలి భాగస్థులుగాను జతపని వారినిగాను చేయుటకు ప్రభు అయిన యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియు, ఆ ఉద్దేశ్యము నెరవేర్చబట్టకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వం క్రిందను ప్రభుత్వం క్రిందను ఉండవలననియు ప్రభువు కోరుచున్నాడని వారు గ్రహించారు. అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరములు జీవించిన తర్వాతనే ప్రభు అయిన యేసుకు తమ హృదయముల్లో పరలోకపు రాజునకు ఇవ్వవలసిన సరి అయిన స్థానమును ఇచ్చేదారు. మన హృదయములకు, గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగా ఉండవలెను. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు గాడిదపై స్వారీ చేసెను. గాడిద మూర్ఖత్వం కలిగి ఎదురు తిరిగే జంతువు. మనము కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయన్ను మన రాజుగా చేసుకొనగలము. ప్రైజ్ ది లార్డ్.